హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలోనే మనం అన్నం, అలాగే పప్పు, కూర కూడా తయారు చేసేయవచ్చు. ఒక అరగంటలోనే మనం ఈ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో ఈ 3 కూడా తయారు చేసేయవచ్చు. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. టేస్ట్ కూడా చక్కగా ఉంటుందండి. దీనికోసం మనం ఇలాగా పచ్చిశనగపప్పు ఒక అరకప్పు నానబెట్టుకోవాలి. ఇది మనం కూర కోసం. అలాగే మనం ఈ బీరకాయ కూర చేస్తాం. బీరకాయ, శనగపప్పు కర్రీ. దీనికోసం ఇలా ఒక బీరకాయ తీసుకున్నాను. హాఫ్ కప్ శనగపప్పుకి. మీరు క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు. ఇలా మనం పైనున్న తొక్క తీసేయాలి. పీల్ చేసిన తర్వాత, కడిగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకోవాలి బీరకాయలని. ఇప్పుడు ఇగోండి ఇట్లా ఒక చిన్న కప్పు అయింది. అలాగే పచ్చిశనగపప్పు ఒక అరకప్పు. అలాగే ఉల్లిపాయలు కూడా మనం ఒక పెద్ద ఉల్లిపాయ లేదంటే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకోవాలి. టమాటా ఒకటి. ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. మనం కర్రీ కోసం అది రెడీ పెట్టుకోవాలి. అలాగే మనం ఇట్లా పప్పు కోసం ఆనపకాయ పప్పు చేస్తున్నాం. ఆనపకాయ, పెసరపప్పు. చిన్న ఆనపకాయ ముక్క తీసుకొని తొక్క తీసేసి నీట్‌గా కడిగిన తర్వాత ఇగోండి ఇట్లాగా కట్ చేసేసుకొని పీసెస్‌లా చేసుకోండి. ఇదొక చిన్న బౌల్ నిండా అయింది. ఈ ఆనపకాయ. మనం ఆనపకాయ, పెసరపప్పు చేస్తున్నాము. ఇలా పెసరపప్పు ఒక అరకప్పు తీసుకోండి. ఈ పెసరపప్పు నీట్‌గా కడిగి పెట్టుకోండి. మీకు నానాల్సిన అవసరమే లేదు. మనం వన్ బై వన్ ఇట్లా రెడీ చేసుకొని మనం పోపు వేసేసుకోవడమే. ఇప్పుడు మనం ఇట్లా బౌల్స్ మనకి ఇట్లాంటివి తీసుకోవాలి. మీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో ఏ ఫిట్ అవుతాయో కరెక్ట్‌గా సరిపోతాయి. అలాంటివి మీరు 3 తీసుకోవాలి. ఒకటి రైస్‌కి, ఒకటి పప్పుకి, ఒకటి కర్రీకి ఇలా తీసుకోవాలి. మీకు సెట్‌లు గూడా మీకు బయట దొరుకుతాయండి చక్కగా రైస్ కోసం, అలాగే పప్పు, కూర కోసం. ఈ రైస్ కుక్కర్‌లో నేను ఇప్పుడు ముందు వాటర్ వేసుకుంటాను. మనకు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం పోపు వేసుకోవడమే. ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. మనం పప్పుకి పోపు వేసుకోవాలి. ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మెంతులు ఒక అర టీ స్పూన్ వేసుకోండి. అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపిన మిక్స్ ఇది ఒక టీ స్పూన్ వేసుకోండి. కొంచెం వేగుతుండగా ఉల్లిపాయ కూడా ఒక చిన్నది కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఒక 2 చిన్నవి కట్ చేసి వేసుకోండి ఇట్లాగా. అలాగే వెల్లుల్లిపాయ గూడా మనం ఇట్లా దంచి వేసుకోవాలి. ఒక 8-10. తర్వాత ఇవి వేగుతుండగా మనం ఎండుమిరపకాయ ముక్కలు కూడా ఒక 4-6 ఎండుమిరపకాయలు ఇట్లా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు వేపండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఆనపకాయ ముక్కలున్నాయి కదండీ! ఒక చిన్న కప్పు అవి గూడా వేసేద్దాం. వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం వేడికి ఇట్లా వేసేద్దాం. ఒక 2 నిమిషాలు ఇట్లా కలపండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా. జస్ట్ మనం ఇవన్నీ గూడా మిక్స్ అవ్వడం కోసం ఇందులో వేసాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆనపకాయ ముక్కలు వేగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కలిపితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇదొక బౌల్‌లోకి తీసుకుందాం. మనం ఏది కుక్కర్‌లో పెడదాం అనుకుంటున్నామో రైస్ కుక్కర్‌లో బౌల్‌లో మనం ఇది డైరెక్ట్‌గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి ఉంచుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసేద్దామండి. చాలా టైం కలిసొస్తుందండి. మీకు ఎప్పుడన్నా అర్జెన్సీ ఉన్నా, లేదు పూజలప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఇలా 3 కూడా ఒకేసారి చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ వేద్దాం. ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం ఉప్పు తప్ప అన్నీ గూడా వేసుకోవాలండి. పసుపు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి. కారం గూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. మీకు ఇష్టం లేదంటే కారం మానేసేయండి. అలాగే జీలకర్ర, ధనియాల పొడి ఇది హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇవి. జస్ట్ ఇట్లాగా వాటర్‌తో కలిసినట్టుగా కలిపేసుకొని పైన కొత్తిమీర గూడా వేసేసుకుందాం ఇప్పుడు. మీరు అన్నీ వేసేసినట్టే ఓన్లీ మనం సాల్ట్ ఒక్కటే వేయాలి. సాల్ట్ వేయకపోతే గనక చాలా ఫాస్ట్‌గా మనకి మెత్తగా అవుతుంది. అందుకే సాల్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకోవచ్చు.
పప్పు మనం పోపు వేసుకున్నాం కదండీ! ఇప్పుడు కర్రీకి కూడా పోపు వేసుకుందాం. సేమ్ కడాయి పెట్టాను. 1.5-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర మిక్స్ ఒక టీ స్పూన్ వేసుకోండి. ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదండీ రెడీగా, అవి కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపి వేపుదాం. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాం. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. తర్వాత మనం ఇది ఒకసారి ఇట్లా 2 నిమిషాలు కలిపి, తర్వాత మనం బీరకాయ కట్ చేసి ఉంచుకున్నాం కదండీ! అది వేసేసుకుందాం. బీరకాయ ఎప్పుడు కూడా కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు శనగపప్పు కూడా వేసేసుకుందాం. మీరు వంకాయ కూడా వేసుకోవచ్చండి. బీరకాయ బదులు వంకాయ కూడా వేసుకోవచ్చు. బీరకాయ మానేసి ప్లేస్‌లో మీరు బ్రింజాలు కూడా పెట్టుకోండి. చాలా బావుంటుంది. ఇవి ఒక 2 నిమిషాలు ఇట్లా కలపండి. మిక్స్ అయిన తర్వాత టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఒకటి, అది కూడా వేసేసుకుందాం. మీకు ఎక్కువ టమాటా ఇష్టమైతే ఇంకొక టమాటా ఎక్స్‌ట్రా వేసుకోండి. చక్కగా జ్యూసీగా చాలా బావుంటుంది. ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం ఒక టీ స్పూను. అలాగే పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వేసుకుందాం. సాల్ట్ మనం అప్పుడే వేయకూడదండి. సాల్ట్ ఇందాక చెప్పినట్టు లాస్ట్‌లో మనం అంతా అయిన తర్వాత మిక్స్ చేసుకోవడమే, జస్ట్ అట్లా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం. చక్కగా ఇవన్నీ కూడా కలిసిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఏం వేపాల్సిన అవసరం లేదు. మిక్స్ అవ్వడం కోసం ఒక 2 మినిట్స్ అట్లా కలిపాం. ఇప్పుడు మళ్ళీ బౌల్‌లోకి తీసేసుకుందాం. మీరు ఏది పెడదారనుకున్నారో రైస్ కుక్కర్‌లో అవే యూజ్ చేయాలి మనం. తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుందాం. దీంట్లో కూడా మనం అన్నీ వేసేసినట్టు కొత్తిమీర కూడా వేసేద్దాం ఇప్పుడే. సాల్ట్ తప్ప అన్నీ వేసేసినట్టే. ఇది కూడా మనకి రెడీ అయిపోయింది. మనకి పప్పుకి రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. రైస్ పెట్టుకుందాం. రైస్‌కి నేను ఈ బౌల్‌లో అడుగున రైస్ పెడుతున్నాను. ఒక గ్లాస్ రైస్. రైస్ కూడా కడిగేసుకొని మనం మెజర్‌మెంట్ ప్రకారం వేసేసుకుందాం. 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇందులో. గ్లాస్‌కి 2 గ్లాసులు. మనకన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రైస్ కుక్కర్‌లో పెట్టుకోవడమే. ఇందులో వాటర్ వేసుకోవాలి మనం. వాటర్ వేసుకున్న తర్వాత మనం 1 బై 1 పెట్టేసుకోవాలండి రైస్ కుక్కర్‌లో. ఫస్ట్ రైస్ పెట్టాను. దాని పైన పప్పు పెడుతున్నాను. తర్వాత ఒక మూత పెట్టి దాని మీద కర్రీ కూడా బౌల్ కూడా పెట్టేస్తాను. చాలా చక్కగా అండి. ఒక హాఫ్ అన్ అవర్ మీ రైస్ కుక్కర్ ఎంత టైం తీసుకుంటుందో దాన్ని బట్టి మీకు చక్కగా అన్నీ ఒకేసారి అయిపోతాయి. మూత పెట్టేసి మనం ఆన్ చేసేద్దాం. ఇట్లా ఇది ఆన్ చేసేసి మీరు పక్కన పెట్టేసుకోవడమే. చక్కగా అన్నీ గూడా భలే అయిపోతాయండి ఫాస్ట్‌గా. మీరు పూజలప్పుడు ఇట్లా పెట్టేసుకున్నారంటే పని అయిపోతుందండి. స్టవ్ దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కగా మనం ఒక 10 నిమిషాలు ఇవి రెడీ చేసుకొని కుక్కర్‌లో పెట్టేస్తే మాకు హాఫ్ అన్ అవర్‌లో రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇది అయిపోయింది, మనం తీద్దాం. మీకు వంకాయ అయితే అసలు ఎక్సలెంట్‌గా మెత్తగా అయిపోతదండి. చాలా బావుంటుంది. వంకాయ శనగపప్పు టేస్ట్ అయితే బఠానీ ఏవన్నా పెట్టుకోవచ్చండి. మీరు ఏ కర్రీస్ అన్నా మీరు పెట్టుకోవచ్చు. నేను చూపించడం కోసం ఇట్లా బీరకాయ శనగపప్పు పెట్టాను. ఈ ఆనపకాయ పెసరపప్పు పెట్టాను. రైస్ గూడా అయిపోయింది. ఇగోండి పప్పు. మనం సాల్ట్ వేసుకోవాలి ఇంకా. మీరు కావాలంటే కింద వెజిటబుల్ పులావ్ లాంటిది పెట్టుకొని పైన మీరు పొటాటో కర్రీ అన్నా సరే, కూర్మా కర్రీ లాంటిదన్నా పోపు వేసి పెట్టేసుకోండి. చక్కగా బిర్యానీ కర్రీ కూడా మీకు రెడీ అయిపోతుంది. చాలా తొందరగా ఒకేసారి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. ఒక్క సాల్ట్ మాత్రమే వేయాలి. పప్పుకి నేను ఒక హాఫ్ టీ స్పూనే వేస్తున్నాను. వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే కర్రీ కూడా మనం వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్.
ఇవన్నీ చక్కగా ఒకసారి మిక్స్ చేసేసేయండి. సాల్ట్ కలవాలి కాబట్టి. చాలా మెత్తగా చక్కగా మీరు బయట ఎట్లా చేశారో అలాగే అయిపోతుందండి. ఇగోండి ఎంత మెత్తగా అయిందో పప్పు. కర్రీలో గూడా మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి. రైస్ గూడా రెడీ అయిపోయింది. వేరే బౌల్‌లోనికి మనం తీసుకుందాం. సర్వింగ్ బౌల్‌లోకి. మీరు మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరమే లేదండి. చక్కగా మెత్తగా అయిపోతాయి. వేరే బౌల్‌లోకి తీసేసుకోండి. పప్పు తీసేసాను. అలాగే కర్రీ కూడా వేరే బౌల్‌లోకి తీసేసుకుందాం. కర్రీ గూడా ఇందులో వేసేసుకుందాం. మీరు గ్రీన్ పీస్ నానబెట్టి ఉంటాయి చూడండి. పచ్చివి కాకుండా ఎండువి అవన్నా గూడా నానబెట్టేసి మీరు నైట్ అది గూడా మీరు చేసుకోవచ్చండి. వంకాయ, బఠానీ, అలాగే బీరకాయ, బఠానీ మీరు ఏవన్నా గూడా చేసుకోవచ్చండి. కందిపప్పు గూడా మనం చేసుకోవచ్చండి. కందిపప్పు కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టి చేసుకుంటే బెస్ట్. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. పప్పు రెడీ అయిపోయింది. రైస్ గూడా రెడీగా ఉంది. చూసారా ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో రైస్ కుక్కర్‌లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో మనకి. మనం సడెన్‌గా ఎక్కడికన్నా వెళ్ళాల్సొచ్చినా ఇలా చేసుకోవచ్చు. పూజలప్పుడు మెయిన్ మనకి చక్కగా ఉపయోగపడుతుందండి. మళ్ళీ మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళకుండా, అలాగే మనం ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ చేసినప్పుడు గూడా నేను ఇట్లాంటిదే కూడా ఇలాగే చేశాను. సెపరేట్‌గా చక్కగా ఇందులో పెట్టేసాను. అన్నీ గూడా ఒకేసారి. చాలా ఫాస్ట్‌గా మనకి అయిపోతుంది. పని గూడా చాలా తగ్గుతుంది. తప్పకుండా ఒకసారి మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.